వీరు? ఇంద్ర, జితేంద్ర, నా గురించి ఆ జయదేవ్ గారికి బాగా తెలుసు సీత. నేనెవరో నీకు ఆ మాత్రం తెలీదా? ప్రత్యేకంగా పని కట్టుకు వస్తే పెళ్లికల వచ్చేసిందే బాలా అన్నట్టుంది నీ సంబోధన. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు మేడం, నీ చరిత్ర మొత్తం నాకు బాగా తెలుసు. నువ్వు నీ బాగా పెళ్లి చేసుకున్నారనే సంగతి కూడా తెలుసు. రేపొద్దున కోర్టులో నా మిత్రుడిపై సాక్ష్యం చెప్పి ఇవన్నీ ఇరికిస్తున్నాను కూడా తెలుసు. అదే అయితే మా బావ చేతిలో నీ చావు తప్పదన్నమాట. అలాగైతే నేను సరైన టైంకే వచ్చానమాట. ఏమిటా మాటలు? ఏం మాట్లాడుతున్నావు? అవునే, నీ బావగారి వల్ల నాకు 20 కోట్ల నష్టం జరిగింది. మా బావ ఎప్పుడు న్యాయమే చేస్తాడు. నీతికి మరో పేరు మా బావ. ఆమెతే నన్ను ఇప్పుడు కొంప ముంచిందే బొమ్మాలి. వాడికి చెప్పు, ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు ఇస్తే బ్రతికిపోతాడు, లేదా వాడిని పైలోకాలకి పంపిస్తా. నువ్వు కూడా రేపు కోర్టులో సాక్ష్యం చెప్పకూడదు. అదే ఈ జితేంద్ర ఆజ్ఞ. ఏమంటావు? ఆయన పేదవాళ్ళకి న్యాయం చేసే అన్నదాత. పేద ప్రజలకి ఆడు అన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతాను. నేను అన్యాయం అయిపోతే నిన్ను వదిలిపెట్టను. ఎంతైనా జయదేవ్ గారి మరదలు కదా, మగువ మాంచాల్లా మాట్లాడుతున్నావు. వాడికి జనం అంటే పిచ్చి, నాకు నువ్వంటే పిచ్చి. చూడు, మాటలు జాగ్రత్తగా రాని. నా సంగతి తెలియకుండా నాతో విరోధం పెట్టుకుంటున్నావు. ఒక్కసారి ఎలక్షన్ లో ఓడిపోయావు, అయినా నీకు సిగ్గుగా లేదు? నీ మొగుడే నా మైండ్ అంతా బ్లాక్ చేశాడే. నేనంటే ఇప్పుడు నీకు చూపిస్తా. అపోహ మాత్రమే. ఈరోజు నిన్ను అనుభవించే వెళ్తానే, కానీ ఆడు వస్తానని చూస్తున్నావా? ఈరోజు నీకు మానభంగం, నాకు కామసింగ. సరే సరే, వినకపోతే నిన్ను పైలోకాకి పంపిస్తా. రావే రా. వద్దు. లేదా నిన్ను పైలోకాలు పంపిస్తా. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాకున్న శోకంలో మరో మహాభారతం
సాక్ష్యం చెప్తావా నీ బతుకు ఒక్క దింపు విస్తరాగైంది